ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, అమ్మాయి ఫౌండేషన్ సేవకుని. మన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాధవి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు నగరంలోని పేదవారికి నిరాశ్రయాలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. అన్నదానము అలాగే పండ్లు బిస్కెట్లు అందించడం జరిగింది. మాధవి రెడ్డి గారి ఇటువంటి పుట్టినరోజు నిన్నూరేళ్ళు ఆయుర్వేదాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా జరుపుకోవాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మన అమ్మాయి ఫౌండేషన్ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇలాగే మంచి మనసు ముందుకు వస్తే పేదవారికి నిరాశ్రయాలకు ఒక పూట ఆహారం తెచ్చడానికి మన అమ్మాయి ఫౌండేషన్ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను.